హాయ్ ఫ్రెండ్స్, మేము రేగ్గాలు కానీ మా ఊరిలో ఇటు చెరువుకి వెళ్ళి ఉంటే అటువైపు వచ్చినాం. అటు నుంచి వచ్చి ఇది ఒక కాలువ ఉంటే ఆ కాలువ పడి పైకి ఎక్కాను. ఇక ఒక్కొక్కరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇటు నుంచి ఇది మొత్తం ఒక సువ్వుల తోట. ఆ తోట నుంచి నడిచిపోతున్నా. పుసుకుని ఇటువైపు నుంచి అడవి పందులు ఏమన్నా నక్కలు ఏమన్నా వస్తే మా ఊళ్ళో అసలు ఉరక్కుండా కాకుండా పరిగెత్తకుండా కాదు, ఇంకేమైనా ఉంటే అట్లా పోతారు అన్నమాట. ఇప్పుడు 1 by 1 ఇక్కడ కడ్డీలు ఉంటే ఈ తీగల నుంచి ఒక్కొక్కరు దూరిపోతారు. ఒరే అటు దారి ఉందా? ఇప్పుడు ఏందిరా మీరంటే పక్కకున్నారు వెళ్ళిపోయారు, నేనట్టు వచ్చాను రా బాబు. అమ్మకోవాలి కదా. నువ్వు కాలు కడుక్కోలేదురా. చూడండి, సువ్వ తోటలో నుంచి పోతున్నాం. అడివి మొత్తం ఇదిగా. ఈ రేగ్గాలేమోలే కానీ మా వాళ్ళు ఈ మండలం నడవలేకపోతారు. చూసుకుని ఏమైనా పాము వచ్చినా సరే మా వాళ్ళు లగేతో అనుకుంటూ పోతూ ఉంటారు. ఇక మా వాడు అంటే ఒకడు ఈ వీడియోని మా నాన్న చెప్తే పిచ్చి బల కొడతా అంటాడు. ఎవర్రా మీ నానేనా? చూపి ఒకసారి చూడు. ఉందారు దారి. ఏమైందిరా? అమ్మ ఇంత అడవి లెక్క ఉందారా. కత్తి ఎట్ట తిత్తారా వీళ్ళు? జాగ్రత్త రే. తీగ ఉందనుకో, ఈ తీగ తట్టిందనుకో ఒక్కొక్కరికి అయిద్దిగా. అడే పోతారా రా. కామెంట్లో రేగ్గాలని టైప్ చేయండి, మా ఊరికి సెండ్ చేస్తాడంట. ఎవరికైనా రేగ్గాలు కావాలంటే ఫోన్పే చేస్తాడండి. సారీ మీరు ఫోన్పే చేస్తే మా ఊరు కొరియర్ చేస్తాడేమో. మంచిగా ఉన్నాయి అది. చూడండి ఫ్రెండ్స్, దూరంగా చాలా దూరంగా ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి తింటే బాబా మధురమే. తినండి రా కూడా ఎవడన్నా. వీడు తినడం కంటే ఎక్స్ప్రెషన్ బాగున్నాయి, ఆ రేగ్గాలు బాగలేవు. వీడు కూడా రోజు సీపీ ఉడిచేటోడేమో, అందుకే సీపీ కట్టలు ఉడుచుకొని చెప్తాను వీడు. ఉన్నాయా రేటు రేగ్గాలు? చూడండి సార్, మన వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే వాళ్ళ రేగ్గాల కోసం చెప్పులు లేకపోయినా సరే వాళ్ళ ప్రాణం వేయడానికైనా దోహదపడతారు అన్నమాట. అలాంటి వాళ్ళు మా వాళ్ళు. ఏమనుకుంటాను ఇంకొని మా ఊర్లో తోటలో మంచి మిరపకాయలు వేసారు, కాతకొచ్చినాయి. చూడండి మంచి, వీటిని కూరలో వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. కానీ మా వాళ్ళు ఎవరు కూరలో వేసుకోవాలి, అమ్ముకోవడమే సరిపోద్ది. జాగ్రత్త. మనం వచ్చిన పని ఏంది, చేస్తున్న పని ఏంది అన్నట్టుంది. మేము ఎంత ఎతికినా రేగ్గాలు దొరకట్లేదు. పాపం ఈ కోతులు రేగ్గాలు తింటమే సరిపోతుంది, మాకు రేగ్గాలు ఉండలేదు. అడేడిపోతారు రేగేసేటా? అమ్ము దాంట్లో పోవాలంటే చాలా కష్టం. కానీ ఇట్లాంటి పోను ఉన్నాయా రేగ్గాలు? ఉరకడం ఎందుకురా రే? వీళ్ళు చెప్పే మాట్లాడిన అబద్ధాలే. మేము ఎంత ఎతికినా రేగేసి ఎట్లా ఉంటున్నా కానీ ఆ రేగ్గాలు మాత్రం ఉంటాలి. బా వాడికి వస్తుంది. ఇక ఉన్నాయా రేగ్గాలు? రేగ్గాలు కావద్దురా. మరి నేను వీడియో తీస్తాను, ఆ రేగ్గాలు దొరకనీయకుండా చేస్తారు వీళ్ళు. అది దాడుందా? ఉన్నాయా రేగ్గాలు? ఎటువైపు ఉన్నాయి? అరే బాగున్నాయి రాడా, మంచిగా పోయండి. చూసుకోయండి రా, ఏమైనా ఉంటాయి.
పాములు ఏవి ఊరే ఏమి ముట్టుకోకండి రావు దొరదండాక అసలు ఇక నైట్ మొత్తం కూకోవటమే ఇక సరిపోద్ది మనకి. దారి ఉందన్నారుగా ఏదిరా దారి పాండి మరి జాగ్రత్త చూసుకోండి కింద గడి ఆడ ఒకటి రెగ్గి చెట్టు ఉందిరా బాగున్నాయి ఆడ పంపండి. ఇప్పుడు ఇందాక ఇటే వచ్చింది మరి మనం ఇదేంద్రు పనులకే ఉంది నీళ్ళ కోసం వేసారా ఏంది తొక్కకండి రా పాపం వాళ్ళకి ఇబ్బంది అయింది. దొల్దుండాకు చాలా జాగ్రత్త రోయి దొల్దుండాకు కాదురా అది మండ నరికారు అనుకుంటారా గట్టి ఉన్నాయిరా బాగా వాడు ఆపడతానే. అరే మీరు ఇటు నుంచి పోతారు ఈ రేగే చెట్టు మీరు రేగే చూడలేకపోయారు అది జాగ్రత్త రే ఏమైనా ఉంటాయి ఇంకో ఈడ కూడా ఉన్నాయిరా ఇంకో ఈడ ఉన్నాయి ఏడండి మరి బా ఏం టేస్ట్ ఉంది అది రేగే బా అంతసేపు కష్టపడితే ఒక రేగేసి టాపడేరా పోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో మస్తు మస్తు రేగ్గాలు ఇవి పట్టుకుంటారు అయినా తింటే నోట్లో నుండి నీళ్ళు కారుతాయి. కారకుండా ఉండాలంటే మూతికేమన్నా కట్టుకోవాలి మరి. చూడు ఎట్లుందో ఇది తిండే టేస్ట్ ఉంటుంది పడుకుంటారా హైలైట్ అక్క వీడియో రాడు బాగున్నాయి అది తినలేదన్నా నేచురల్గా ఎంతో టేస్ట్ ఉన్నాయి. కూర్చుందారా అసలు ముళ్ళు లేరు ఇయ్యకు జాగ్రత్త మా పైన ఉన్నాయి మా పైన ఉంటుంది రాలుతాను కదా మామ జాగ్రత్త మనం అందరికి షేర్ చేద్దాం. షేర్ చేసిన వాళ్ళందరికీ మనం రేగ్గాలు పంపిద్దాం రా సరేనా. లైక్ కొట్టి షేర్ చేసిన వాళ్ళకి వాళ్ళ అడ్రస్ తీసుకొని మరి రేగ్గాలు పంపిద్దాం రా పెడతాగా వస్తుందిరా సురేష్ ఒరే ఏందిరా ఏమైందిరా కొట్టుకుంటారు ఏదిరా పిచ్చి కూడా చూపించండి. అరే పాపం దాన్ని ఏమి అనకంటారు దానిలో గుడ్లు ఉన్నాయని చూద్దాం. అసలే ఊళ్ళో పెడితేను కోతులు నాశనం చేస్తున్నాయి. అరే పిచ్చికి కూడా ఉంది కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిచ్చికి కూడా ఉంది కానీ గుడ్లు ఏం లేవు దాంట్లో. పండి రాడండి బాగున్నాయండి రా ఉరక్కండి రా కక్కుర్తి చేయకండి. బాబా చూడండి ఫ్రెండ్స్ ఎంత కనిపిస్తున్నాయి మీకు చూడండి. భలేగా ఉంది తోట ఇది రేగ్గాలు వీటిని చూస్తుంటే నోరు ఊరుతుంది. రేగ్గా చాలా టేస్ట్ ఉంది అబ్బా. అరే దులపమాకండి రా ఇవి ఉంటాయి రేగ్గాలు పెట్టలేదు ఉంటాయి మనం కాకపోయినా ఒకసారి చూపిరా నేను చూద్దాం ఒకసారి తీయండి రా బయటికి. జీ రేగ్గాలు ఎవరు రాల్సిందా ఎవరికైనా భానుగాడు శ్రీరంగాడు జీరా రేగ్గాలంటే పాము ఎవరు చేనులో దున్ని చెప్పులు కూడా ఇడిచిపోయారు. రైతులు చాలా కష్టపడిపోతూ ఉంటారు రా. ఒకప్పుడైతే బాగా ఇది చేయగానే ట్రాక్టర్లు వచ్చిన కాంచి వాడి పని లేకుండా పోయింది. ఉన్నాయారా పైన రేగ్గాలు పండిపోయినాయా పైన ఉన్నాయి కదా ఇయ్యానిగా స్టారా రేగ్గా స్టార్స్ కింద పడ్డాయా అబ్బా ఇక్కడ ఉన్నాయి ఇక కొయ్యండి ఈ బాగా టేస్ట్ ఉంటాయి అనుకుంటారు నాకు తెలిసి.
కదరా మస్తు టేస్ట్ ఉన్నాయి కదా. ఏంద్రా మనం ఇవాళ ఏ రేగి చెట్టుకి వచ్చినా ఫుల్ టేస్ట్ ఉంటున్నాయి. గంగిరేగి చెట్లు వేరే కాడ ఉంటాయి. ఉందా మీ చేనులో గంగిరేగి చెట్టు? అక్కడ ఉంది మా గంగిరేగ చెట్టు. ఎక్కడరా మీ చేనులో ఉన్నారా? మా చేనులో ఉంది. ఇక్కడ ఇక్కడ లేదు. దారి ఉంది అరటు. వద్దా? దారి ఉంటే పోదాం, లేకపోతే లేదు. అటు ఉన్నాయారా? 2 చెట్లు ఉన్నాయి. ఇటు బాగుందండి, బయట బాగుంది. వద్దులే దారా ఏమైనా ఉంటాయి. వద్దులే మరి చికాకు ఉన్నాయి కదా పాములు అలాంటివి ఉంటాయి. రాండి ఇత్తనం మీనవా? హలో ఫ్రెండ్స్,